హాయ్ ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు క్లాస్ ఏమంటే రెగ్యులర్ వర్బ్స్. ఓకేనా? రెగ్యులర్ వర్బ్స్. నేను ఇక్కడ కొన్ని రెగ్యులర్ వర్బ్స్ తీసుకున్నా. ఈ రెగ్యులర్ వర్బ్స్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ని ఫామ్ చేస్తా. ఓకేనా? చూడండి చూడండి ఫస్ట్ డూ. డూ అంటే అర్థం ఏమి? చేస్తాను అని అర్థం. కెన్ అంటే అర్థం ఏమి? చెయ్యగలను అని అర్థం. కుడ్ అంటే అర్థం ఏమి? చెయ్యగలిగాను అని అర్థం. మే అంటే ఏమి? చేస్తే చేయొచ్చు అని అర్థం. ఓకేనా? మైట్ అంటే గతంలో చేస్తే చేయొచ్చు అని. షుడ్ అంటే అర్థం ఏమి? చెయ్యాలి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మస్ట్ అంటే అర్థం ఏమి? ఖచ్చితంగా చేయాలి అని అర్థం. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని అర్థం. అంటే గతంలో ఒకప్పుడు చేసేవాడిని అని అర్థం. హ్యాడ్ టు అంటే అర్థం ఏమి? చేయాల్సి వచ్చింది అని అర్థం. విల్ అంటే ఏమి? భవిష్యత్తులో చేస్తాను అని అర్థం. ఇంకోసారి చెప్తా వినండి బాగా. డూ అంటే చేస్తాను అని అర్థం. కెన్ అంటే చెయ్యగలను అని అర్థం. కుడ్ అంటే చెయ్యగలిగాను అని అర్థం. మే అంటే ప్రస్తుతం చేస్తే చెయ్యొచ్చు అని అర్థం. మైట్ అంటే గతంలో చేస్తే చేయొచ్చు అని అర్థం. షుడ్ అంటే చెయ్యాలి అని అర్థం. మస్ట్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని అర్థం. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని అర్థం. విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను అని అర్థం. ఓకేనా? అయితే కొన్ని రెగ్యులర్ వర్బ్స్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ రైట్ ఉంది. రైట్ అనేది ఒక రెగ్యులర్ వర్బ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేను రాస్తాను అంటే ఏం చెప్పాలా? ఐ డూ రైట్. ఐ డూ రైట్. నేను రాస్తాను అంటే ఐ డూ రైట్. ఓకేనా? నెక్స్ట్ నేను రాయగలను అంటే ఐ కెన్ రైట్. ఐ కెన్ రైట్. ఐ కెన్ రైట్. నెక్స్ట్ నేను గతంలో రాయగలిగాను అంటే ఐ కుడ్ రైట్. ఐ కుడ్ రైట్. నేను గతంలో రాయగలిగానంటే ఐ కుడ్ రైట్. నెక్స్ట్ నేను ప్రస్తుతం రాస్తే రాయొచ్చు. ఐ మే రైట్. ఐ మే రైట్. ఐ మే రైట్. నేను గతంలో రాస్తే రాయొచ్చు. నేను గతంలో రాస్తే రాయొచ్చు. ఐ మైట్ రైట్. ఐ మైట్. ఐ మైట్ రైట్. ఐ మైట్ రైట్. నేను రాయాలి. ఐ షుడ్ రైట్. నేను రాయాలి. ఐ షుడ్. ఐ షుడ్ రైట్. ఐ షుడ్ రైట్. నేను తప్పకుండా రాయాలి. ఐ మస్ట్ రైట్. ఐ మస్ట్ రైట్. ఐ మస్ట్ రైట్. నేను ఒకప్పుడు రాసేవాడిని అంటే ఇప్పుడు కాదని అర్థం. ఒకప్పుడు రాసేవాడిని అంటే గతంలో మాత్రమే వర్తిస్తుంది, అంటే ప్రస్తుతం జరగదు ఆ పని. ఐ యూజ్డ్ టు రైట్. నేను ఒకప్పుడు రాసేవాడిని. ఐ యూజ్డ్ టు రైట్. నేను ఒకప్పుడు రాసేవాడిని. ఐ యూజ్డ్ టు రైట్. నేను రాయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు రైట్. ఐ హ్యాడ్ టు రైట్. ఐ హ్యాడ్ టు రైట్. నేను భవిష్యత్తులో రాస్తాను. ఐ విల్ రైట్. ఐ విల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఇక్కడ రెగ్యులర్ వర్బ్ ని చేంజ్ చేస్తా. చూడండి ఇక్కడ చూడండి లర్న్. ఓకేనా? లర్న్ అంటే అర్థం ఏమి? నేర్చుకుంటాను అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను నేర్చుకుంటాను అంటే ఐ డూ లర్న్. నేను నేర్చుకోగలను. ఐ క్యాన్ లర్న్. నేను నేర్చుకోగలిగాను. ఐ కుడ్ లర్న్. నేను ప్రస్తుతం నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. ఐ మే లర్న్. నేను గతంలో నేర్చుకుంటే నేర్చుకుంటాను. ఐ మైట్ లర్న్. నేను నేర్చుకోవాలి. ఐ షుడ్ లర్న్. నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐ మస్ట్ లర్న్. నేను ఒకప్పుడు నేర్చుకునేవాడిని. ఐ యూజ్డ్ టు లర్న్. నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు లర్న్. నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను. ఐ విల్ లర్న్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్
వర్క్ చేంజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక రెగ్యులర్ వర్బ్ ని చేంజ్ చేసిన. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను చదువుతాను, ఐ డూ రీడ్. నేను చదవగలను, ఐ కెన్ రీడ్. నేను గతంలో చదవగలిగాను, ఐ కుడ్ రీడ్. ఐ నేను ప్రస్తుతం చదివితే చదవచ్చు, ఐ మే రీడ్. నేను గతంలో చదివితే చదవచ్చు, ఐ మైట్ రీడ్. నేను చదవాలి, ఐ షుడ్ రీడ్. నేను ఖచ్చితంగా చదవాలి, ఐ మస్ట్ రీడ్. నేను ఒకప్పుడు చదివేవాడిని, ఐ యూజ్డ్ టు రీడ్. నేను చదవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు రీడ్. నేను భవిష్యత్తులో చదువుతాను, ఐ విల్ రీడ్. అర్థమైంది అనుకుంటున్నా? అయితే మీరు ఏం చేస్తారంటే ఆస్క్ అనే హెల్పింగ్ వర్క్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ ని కామెంట్ లో రాయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.